అందరికీ నమస్కారం. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ప్రతిసారి చెప్తారు కదా. అంటే నేను కూడా ఏమనుకున్నదంటే ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. అంటే ధ్యానం చేస్తుంటే ఎన్నో లోకాలను చూస్తాము, ఇంకేదో చూస్తాము, మనకు మాస్టర్స్ అవపడతారు, ఇవన్నీ ఏవో అవుతాయని చెప్పి అందరం చూస్తూ ఉంటాం. లేదా నాకు ధ్యానంలో అది అవపడింది, అక్కడికి వెళ్ళి వచ్చాను, ఇక్కడికి వెళ్ళి వచ్చాను, గత జన్మలు చూసుకున్నాము, ఇవన్నీ ఏవో చెప్తుంటాం, ఏవో అయినాయి అనుకుంటాం. కానీ ఇది కాదు ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. జ్ఞానం వల్లనే ముక్తి అంటే ఇప్పుడు ఒక మనకు ఒక కర్మ అనేది ఉన్నది మనలో. కర్మ అనేది ఎలా తొలగాలి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. ఎలా తొలగాలి అంటే ఆ జ్ఞానం అనే వీచిక మనకు తొలగాలి, జ్ఞానం అనేది తెలియాలి. జ్ఞానం తెలిస్తే ఆటోమేటిక్గా మనలో ఉన్న కర్మలు దగ్ధమైపోతాయి. ఆ జ్ఞానం అంటే ధ్యానంలో ఏం చేస్తున్నాం? అంతా శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, శ్వాసనే గమనిస్తున్నాం, దృష్టి అంతా శ్వాస మీద పెడుతున్నాం. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? శ్వాస మీద దృష్టి పెట్టట్లేం, భౌతిక ప్రపంచంపై దృష్టి పెడుతున్నాం. భౌతిక ప్రపంచంపై దృష్టి పెట్టినప్పుడు మన మనస్సు ఎక్కడ వెళ్తుంది? మన భౌతిక ప్రపంచం భౌతిక ప్రపంచంపై దృష్టి వెళ్తుంది. భౌతిక ప్రపంచంపై దృష్టి వెళ్ళినప్పుడు మన మనసు కూడా చంచలంగా తయారవుతుంది. కానీ మనం ఒక్కొక్కరు అందరం కూడా ఎన్నో ఏళ్ళకెళ్ళి ధ్యానం చేస్తున్నామని చెప్తాం. ఎన్నో ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళి ధ్యానం చేస్తుంటాం. కానీ మన మనస్సు మీద మాత్రం మనకు పట్టు ఉండదు. అంటే అందరు కాదు, కొంతవరకు. అందరం దాన్ని గమనించుకోవాలి. అంటే నాకు ఉన్న జ్ఞానం ప్రకారం చెప్తున్నాను. దాని మీద మనం పట్టు సాధించుకుంటే ధ్యానంలో ఒక విధంగా ఉంటాం, బయట ఉన్నా కూడా ఒకటే విధంగా ఉంటాం. అప్పుడు మనం ఏమవుతాం? స్థితప్రజ్ఞతగా తయారవుతాం, సమత్వంలో ఉంటాం. ఎప్పుడైతే సమత్వంలో ఉంటామో ఇంక నీకేంటి? ధ్యానం చేస్తాం, రోజు గంటలు గంటలు చేస్తాం, మళ్ళీ బయటకు వచ్చినా మళ్ళీ యథాస్థితిలో ఉంటున్నాం. ఎప్పుడు కూడా సమత్వంలో ఉండాలి. అదే ధ్యానం, ధ్యానం వల్ల జ్ఞానం. నమస్కారం, ధన్యవాదాలు.